హాయ్ చిత్తూర్. సో చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ముచ్చటగా బంధాలే అనే ఈ సాంగ్ లాంచ్ ఇక్కడ జరగడం, కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో ఇంతమంది యూత్ మధ్యలో జరగడం ఇంకా ఇంకా చాలా కిక్కిస్తోంది. 2023లో నేను రాసిన ఒక 3 సాంగ్స్ వరుసపెట్టి ఒక విజయాలు సాధించడం జరిగింది. ఐఎమ్ షూర్ మీ అందరికి ఆ సాంగ్స్ గుర్తుంటాయి. మీ అందరికీ ఇది ఒక్కొక్క లైన్ చెప్తాను, మీకు తెలిస్తే మేక్ సమ్ నాయిస్ ఫర్ మీ. ఓకే? ఏ మామా ప్రౌడ్ సే బోల్లో ఐ యామ్ సింగిల్, నీ చుట్టు 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 తిరిగినా, నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా. సో అలా వరుస పెట్టి 2023లో నా లిరిక్ రైటింగ్ కెరియర్ అనేది ఒక మంచి షేప్ తీసుకుంటున్న టైంలో అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 year నేను ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశానండి. అండ్ ఎగ్జాక్ట్గా అదే టైంలో అర్జున్ సన్ ఆఫ్ వైజంతి అనే ఫిలింకి లిరిక్ రైటర్గా నాకు కాల్ రావడం జరిగింది. అండ్ ఫస్ట్ సాంగ్ ఎగ్జాక్ట్లీ నేను ఈ ఫిలింకి రాసింది లాస్ట్ ఇయర్ నవంబర్లో, ముచ్చటగా బంధాలే అనే సాంగ్. ఎగ్జాక్ట్గా మా అమ్మగారి బర్త్డే అయిన November 11th రోజు స్టార్ట్ చేసి రాశానండి నేను. అండ్ ఎవర్ సిన్స్ ఈ ఫిలిం అనేది నాకు ఒక ఎమోషన్ అయిపోయింది. అండ్ మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా మొట్టమొదటిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన వ్యక్తి మా హీరో కళ్యాణ్ రామ్ గారు. ఎందుకంటే నాకన్నా ఎక్కువ ఆయన నమ్మారు. ఈ ఫిలిం నాకు ఎప్పటికీ స్పెషల్, ఎందుకంటే నేను ఎన్నో సాంగ్స్ రాసిన ఈ ఫిలింకి నేను సింగిల్ కార్డ్, అంటే ఈ ఫిలింకి సంబంధించిన అన్ని సాంగ్స్ నేను రాయడం జరిగింది. అండ్ ఈ జర్నీలో నేను కలుసుకున్న మంచి మిత్రులైన వ్యక్తులు అజనీష్ లోక్నాథ్ గారు, సునీల్ గారు, అశోక్ గారు. సో వి ఆల్ హ్యాడ్ అ లవ్లీ జర్నీ. అందరూ స్వార్థం లేకుండా ఫిలిం అనే ఒకే ఎమోషన్తో పనిచేసిన వ్యక్తులు పగలు రాత్రి. అండ్ మా డైరెక్టర్ ప్రదీప్ గారు. అండ్ ఐఎమ్ షూర్ ఇది కళ్యాణ్ రామ్ గారి కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్గా నిలుస్తుంది ఈ ఫిలిం. అండ్ నేను చూశాను, ఫిలిం చూశాక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కూడా కొంత వర్క్ చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను అండి ఈ మాటలు. అండ్ నా మాటలు నిజమో కాదో చూడాలంటే మీరు April 18th రోజు ఒక మాస్ ర్యాంపేజ్ చూస్తారండి థియేటర్స్లో. అండ్ రిలీజ్ తర్వాత మరిన్ని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ. థ్యాంక్ యూ.